అంతర్గతమలో దుష్టః తీర్థస్నానశతైరపి న శుద్ధ్యతి యథా భాండం సురయా దాహితం చ సత్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత చక్కని ఫలాన్ని మనం పొందగలుగుతాం. జీవితంలో భగవత్ కైంకర్యమే మనకు రక్షణగా ఉంటుంది. అయితే ఆ భగవత్ కైంకర్యం చేసేటప్పుడు మనలో అంతఃశుద్ధి ఉండాలి. అందుకే అంటారు పెద్దలు కూడా, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, బాండశుద్ధి లేని పాకమేలా అంటారు. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా. లోపల ఆత్మశుద్ధి లేకుండా నీవెన్ని ధర్మకార్యాలు చేసినా అవి ఫలాన్ని ఇవ్వవు. పాత్రశుద్ధి సరిగా లేకుండా ఎన్ని పాకములను ఆచరించినా కూడా అవన్నీ కూడా విషతుల్యమే అవుతాయి, కానీ ఆరోగ్యాన్ని కలిగించవు. అందుకే పెద్దలిలా అంటున్నారు, అంతర్గతమలో దుష్టః తీర్థస్నానశతైరపి. మానవుడు అంతర్గతంలో తాను భక్తి ప్రపత్తులు లేకుండా ఈర్ష్యాసూయలతో ఎప్పుడూ కూడా ఉండేటువంటి మానవుడు, అతడు వెళ్ళి ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసినా పైపైన ఉండే శారీరక మలం పోతుందే తప్ప లోపల శుద్ధి అయితే రాదు. కనుక మనం సముపార్జించుకోవలసినటువంటిది అంతర్గత శుద్ధిని. అది భక్తి ప్రపత్తులతో మాత్రమే మనకు ఎంతో చక్కగా అనుగ్రహింపబడుతుంది. అందుకే అంటున్నారు, అంతర్గతమలో దుష్టః తీర్థస్నానశతైరపి న శుద్ధ్యతి యథా భాండం సురయా దాహితం చ యత్. పాత్ర లోపల విషతుల్యంగా ఉంటే, విషతుల్యంగా ఉండేటువంటి ఆ పాత్రను నువ్వు లోపల శుద్ధి చేయకుండా బయట మాత్రమే నీవు అవేసి ఇవేసి ఎంత గట్టిగా తోమి తళతళ మెరిసేట్టుగా చేసినంత మాత్రాన లోపల శుద్ధి చేయకపోతే ఆ పాత్రతో నీవేమి తీసుకున్నా అది విషతుల్యమే కదా. పాత్ర శుద్ధి కావలసినటువంటిది బయట కాదయ్యా, లోపల. అదేవిధంగా మనం కూడా శుద్ధి కావలసినటువంటిది బయట కాదు, లోపల. బయట శుద్ధి కోసం నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళి పుణ్యతీర్థాలలో స్నానం చేసినంత మాత్రాన నీకు అంతఃశుద్ధి వస్తుందనుకుంటున్నావా? అంతఃశుద్ధి రావాలి అంటే నువ్వు విఘ్నసోక్త విగ్రహారాధన కైంకర్యాన్ని ఆచరించాలి, శరణాగతి చెయ్యాలి, భక్తి ప్రపత్తులతో నీవు ఉండాలి అంటోంది శాస్త్రం. మరి మనందరం కూడా అంతఃశుద్ధిని భగవద్ అనుగ్రహంతో ఏర్పరచుకోగలిగేటువంటి భాగ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మే నెల 10వ తేదీ వైశాఖ మాస కృష్ణపక్ష అష్టమి తిథి. అష్టమి తిథికి అధిదేవత శివభగవానుడు. ఈ రోజున పరమశివుడి యొక్క ఆరాధన మనకు జ్ఞానమును కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం ధనిష్ట నక్షత్రం. అష్టవసువులు ఈ నక్షత్రమునకు అధిదేవతలు. వారి యొక్క స్మరణము మనకు వంశరక్షణను ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం ఆదివారం. సూర్య భగవానుడి యొక్క ఆరాధనం ఆయురారోగ్యాలను ఇస్తుంది.
కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అహోబిలే గరుడశైలమధ్యే కృపావశాత్కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. ప్రియ భగవద్బంధువులారా, నృసింహస్వామి ఈ లోకంలో అవతరించాడు. లోకావతరణం అనేది భగవంతుని యొక్క ఒక ఇచ్ఛ కూడా. అది కూడా భక్తుల్ని పరిపాలించడానికి, భక్తుల్ని రక్షించడానికై అవతరించడం. అంచేత ప్రహ్లాదుని యొక్క విశ్వాసాన్ని వమ్ము చేయకూడదు అనే ఉద్దేశ్యంతో శ్రియప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు నృసింహస్వామిగా అవతరించాడు. ఆ నృసింహస్వామిని ఏ ప్రకారంగా కీర్తిస్తున్నారు దేశికుల వారు, ఆ శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. స్वस्थानेषु मरुद्गणान् नियमयन् स्वाधीन सर्वेन्द्रियः पर्यङ्कस्थिरधारणा प्रकटितप्रत्यङ्मुखावस्थितिः प्रायेण प्रणिपेदुष प्रभुरसौ योगं निजं शिक्षयन् कामानातनुतातशेषजगतां कामासिका केसरी. కామాసికా కేసరి అన్న. ఈ కేసరి అంటేనే సింహం. కామాసికా కేసరి అంటే అందరి యొక్క కామాలంతా కూడా, ఇచ్చలనంతా కూడా, కోరికలంతా కూడా తీర్చేటువంటి ఆ నరహరి ఎక్కడ ఎలా వేంచేసి ఉన్నాడు. స్वस्थానేషు మరుద్గణాన్నియమయన్. వాస్తవంగా తిరుమల క్షేత్రంలో యోగ నరసింహస్వామి వేంచేసి ఉన్నారు. ఆ స్వామివారి యొక్క ప్రతిష్ఠ విశేషంగా భగవద్ రామానుజుల వారు చేసినట్టు మనకు చరిత్ర చెబుతుంది. అలాగే నరసింహస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అంటే పద్మావతి శ్రీనివాసుల పరిణయం ఎప్పుడైతే జరిగినదో ఆ సమయంలో చేసినటువంటి ఆ భోజ్య పదార్థాలంతటిని కూడా భగవంతుడికి నివేదన చెయ్యాలి కదా. ఏ భగవంతుడికి నివేదనం చెయ్యాలి అంటే నరసింహస్వామికి చేయమన్నా. అటువంటి నరసింహస్వామి ఇక్కడ వేంచేసి ఉండగా ఆయన యోగ నరసింహస్వామిగా వేంచేసి ఉన్నా. ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ స్वस्थానేషు మరుద్గణాన్ నియమయన్. మరుత్ అనే శబ్దానికి వాయువు అని అర్థం. ఆ మరుద్గణ ప్రాణవాయువు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానం అనేటువంటి 5 వాయువు. అంతటినీ కూడా నియంత్రించేవాడు ఎవరు అంటే పరమాత్మ. మరుద్గణాన్ నియమయన్నే తన యొక్క అధీనంలో ఉంచుకొని స్వాధీన సర్వేంద్రియ అన్నప్పుడు మనం అనుకుంటాం భగవంతుడికి హృషీకేశ అని పేరు. హృషీకం అంటే ఇంద్రియములు. ఆ ఇంద్రియములకు అంతటికి కూడా అధిపతి పరమాత్మ. ఆ ఇంద్రియాలంతటినీ కూడా తన యొక్క అధీనంలో ఉంచుకున్నటువంటి నరసింహస్వామి. మరుద్గణాన్ నియమయన్ స్వాధీన సర్వేంద్రియ
పర్యంక స్థిర ధారణ ప్రకటిత ప్రత్యున్ముఖావస్థితి. పర్యంకాసనంలో స్వామి వేంచేసి ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు స్వామి. అటువంటి ఆసన బంధధీర అన్న రీతిగా స్వామి వేంచేసి ఉండగా స్థిరంగా, అందువల్లే మనం చెప్పుకుంటున్నాం చిత్తవృత్తి నిరోధ యోగ అన్నారు. అలా స్వామి వేంచేసి ఉండి ప్రత్యున్ముఖావస్థితి అన్నప్పుడు ఆ పడమటి దిక్కును చూస్తూ స్వామి వేంచేసి ఉన్నాడు. అంటే ఆసన విశేష స్థైర్యంతో ఆ పరాగర్థావలోకనం లేకుండా ప్రత్యేగార్థావలోక నిష్ఠుడుగా స్వామి వేంచేసి ఉన్నాడు. అటువంటి నరసింహస్వామి ప్రాయేణ ప్రణిపేదుష ప్రభు అసౌ యోగం నిజం శిక్షయన్. ఎందువల్ల స్వామి యోగ నరసింహస్వామిగా వేంచేసి ఉన్నాడు? మీరు చూడండి, తిరుమలలో జరిగేటువంటి బ్రహ్మోత్సవంలో 3వ నాడు మలయప్ప సింహ వాహనంలో వేంచేసి ఉంటాడు. సింహవాహనం పైన స్వామి మలయప్ప ఎలా వేంచేసి ఉంటా అంటే యోగ నరసింహస్వామిగా వేంచేసి ఉంటాడు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలలో వాహన ఉత్సవాలలో విశేషంగా ఇటువంటి అలంకారాలు చేస్తూ ఉంటారు. అందువల్ల స్వామి ప్రణిపేదుష ప్రభు అసో, ఎవరైతే దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళకి అందరికీ కూడా ఆ యోగాన్ని స్వామి శిక్షిస్తున్నాడు. యోగం నిజం శిక్షయన్నే. అశేష జగతాం, లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకందరి యొక్క ఆ కామములు ఏవైతే ఉంటాయో, కోరికలు ఏవైతే ఉంటాయో, అభిలాషలు ఏవైతే ఉంటాయో అన్నింటినీ కూడా ఈ యోగ నరసింహస్వామి తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి యోగ నరసింహస్వామి నెరవేర్చాలి అని ఈ శ్లోకం ద్వారా కోరుకుంటున్నారు వేదాంత దేశికుల వారు. ఇక్కడ శ్లేషాలంకారము ఒకటేమో స్వస్థానేషు మరుద్గణ అన్నప్పుడు ఈ వాయువు సంబంధమైనది. అలాగే దేవగణాలు ఏవైతే ఉంటాయో, వాస్తవంగా చూస్తే భగవంతుని అధీనంలోనే అందరూ ఉన్నారు. తైత్తిరీయోపనిషత్తు ఏం చెప్తుంది? భీషాస్మాద్వాతపవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమగితి అని. భీషాస్మాద్వాతపవతే, అస్మాత్ అంటే పరమాత్మ యందు ఉన్నటువంటి భీతి చేత, పరమాత్మ మనల్ని ఏం చేస్తాడో తెలియదు కానీ పరమాత్మన అధీనంలో మనం అందరం ఉన్నామని చెప్పి ఆ వాయువు అలా వీస్తున్నది. అలాగే ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు వీళ్ళందరూ కూడా ఆయా కాలంలో సకాలంలో స్పందిస్తున్నారంటే పరమాత్మకు భయపడి అని అర్థం. అందువల్ల ఈ శ్లోకంలో విశేషంగా దేశికుల వారు అన్నీ కూడా పరమాత్మ అధీనంలో ఉంటాయి కనుక ఈనాడు ఆ శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడే యోగ నరసింహస్వామిగా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు అని చెప్పి సర్వేషాం ఇంద్రియాణి స్వాధీనాని యస్య అని చెబుతూ ఇక్కడ ముఖ్యంగా భగవంతుని మనం ఎప్పుడైతే స్తోత్రం చేస్తామో ఆ సమయంలో భగవంతుని యొక్క స్థితి ఎలా ఉంటుంది అని కూడా మనం చూసుకోవాలి. కనుక ఇటువంటి అద్భుతమైనటువంటి ఆ యోగ నరసింహస్వామిని మనం తిరుమలలో విశేషంగా దర్శించుకొని ఈ శ్లోక పుష్పాన్ని స్వామికి సమర్పించి మనమందరం కూడా కృతార్థులవుదాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి.
శ్రీమన్నారాయణుని యొక్క పంచాయుధములలో గదాయుధం కూడా చాలా ప్రశస్తమైనటువంటి ఆయుధం. ఆచార్య పురుషులు కీర్తించారు. హిరణ్మయీం మేరు సమానసారాం కౌమోదకీం దైత్యకులైకహంత్రీం వైకుంఠ వామగ్ర కరాభిమృష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే. దేవదేవుని యొక్క గదాయుధం అన్నది చాలా ప్రచండమైనటువంటి ఆయుధంగా వర్ణించారు. యాదవ సార్వభౌమ భయదాయత బాహు నియుక్తి చేసి ఎందే ధనుజేంద్ర సాళ్వపుర హేమమణి వరణంబు సంగతంబై దివినాత్మకంకణములందుగా కంకణమయ్యను అట్టి కౌమోదకి మోదకీలిత సముజ్వల కల్పకమాల్య కొల్చెదన్ అని శ్రీకృష్ణదేవరాయల వారు ఈ గదాయుధాన్ని, శ్రీమన్నారాయణ గదాయుధం యొక్క నామధేయము కౌమోదకి. ఆ కౌమోదకి అనే గదాయుధాన్ని ఈ విధంగా రాయలవారు కీర్తించారు. ఏమిటి? హిరణ్మయీం, సువర్ణమయమైనటువంటి కాంతులతో ప్రకాశించున్నది. మేరు సమానసారాం, ఆ గదాయుధం బయలుదేరింది అంటే ఒక మేరు పర్వతం బయలుదేరినట్టే ఉంటుంది. దైత్య కులైకహంత్రీం, రాక్షసులు ఒక్కసారి గదాయుధాన్ని ప్రయోగించాడు శ్రీమన్నారాయణుడు అంటే రాక్షస కులం అంతమైపోయింది అనుకోవచ్చు. వైకుంఠ వామగ్రి కరాభిమృష్టాం, ఆ వామకరంలో పరమాత్మ ధరించినటువంటి ఆ ఆయుధము ప్రచండమై దైత్యులపై దండయాత్రకు వెళుతూ ఉంది. గదాం సదాహం శరణం ప్రపద్యే, అటువంటి గదాయుధాన్ని నేను శరణాగతి చేస్తున్నాను అంటున్నారు. సాళ్వుడు అనే దుర్మార్గుడు దివ్యశక్తులు కలిగిన వాడు. అనేక దివ్యశక్తులతో గగన భాగంలోనే వాడు యుద్ధానికి రాగలడు తన సైన్యంతో. అంత పెద్ద విమానం ఉంది వాడికి. అటువంటి పెద్ద విమానంలో చతురంగ బలాలతో వాడు కృష్ణ భగవానుడిపై దండయాత్రకు వస్తూ ఉంటే ఆ ఆకాశంలో వస్తున్నటువంటి వాని పరివారంపై వాడిపై గదాయుధాన్ని ప్రయోగించాడు పరమాత్మ. యాదవ సార్వభౌమ భయదాయత బాహు నియుక్తి చేసి తన బాహుదండాలతో ప్రయోగించాడు గదాయుధాన్ని. ఎందే ధనుజేంద్ర సాళ్వపుర హేమమణి వరణంబు సంగతంబై దివినాత్మకంకణములందుహ కంకణమయ్యనట్టి ఈ గదాయుధం వెళ్ళి నుగ్గు చేసింది వాడి విమానాన్ని, ఆ దుర్మార్గుణ్ణి సంహరించింది. అంటే ఆ గదాయుధానికి అంత శక్తి ఉందన్నమాట. అంటే పరమాత్మ కొంతమందిపై సుదర్శనుని ప్రయోగిస్తున్నాడు, కొంతమందిపై గదాయుధాన్ని ప్రయోగిస్తున్నాడు. అది పరమాత్మ సంకల్పం. అది ఆ సాళ్వుడు అనేవాడు గగన భాగంలో వస్తున్నటువంటి ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి వాడి పరివారాన్ని, వాడి విమానాన్ని, గదాయుధాన్ని భూమిపై నడిచి గదాయుధాన్ని ప్రయోగించాడు పరమాత్మ. అలా వెళ్ళి వాడి యొక్క పరివారం అంతా కూడా, విమానం అంతా కూడా నుగ్గుగా అయిపోయింది. స్వర్గంలో అమరావతి పట్టణం నందనవనంలో కల్పవృక్షాలు ఉన్నాయి కదా, ఆ కల్పవృక్షములలో పుష్పించినటువంటి పుష్పముల యొక్క మాలలతో అలంకరింపబడి ఆ కౌమోదకి మళ్ళీ తిరిగి వచ్చింది పరమాత్మ దగ్గరికి దిగ్విజయంగా. అంత ప్రచండ శక్తి కలిగినటువంటి ఆ కౌమోదకి అనే గదాయుధాన్ని నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. దైత్య కులైకహంత్రీం, దైత్య కులము, రాక్షస కులం ఏదైతే ఉందో ఆ సమస్త రాక్షస కులానికి కూడా ఆ కులాన్ని అంతమొందింపజాలినటువంటి ప్రచండ శక్తి కలిగినటువంటి దివ్యాయుధము ఈ గదాయుధము. హిరణ్మయము, మేరు సమానమైనటువంటి వేగంతో వస్తుంది. ఆ ప్రచండమైనటువంటి విజృంభణ దైత్యులకు భరింపరానిదై ఉన్నది అని ఆ పంచాయుధ స్తోత్రంలో వర్ణించారు. పరమాత్మ ప్రయోగించినటువంటి ఆ ఆయుధము ఎంత రివ్వున వెళ్ళిందో, ఆ గగన భాగంలో నుగ్గునుగ్గైపోతూ ఉంటే ఆ దృశ్యాన్ని యాదవులంతా కూడా చూడగలిగారు. కృష్ణ పరమాత్మను ఆశ్రయించినటువంటి దాసులు
భాగవతులు అంతా కూడా చూడగలిగారు. ఆ దృశ్యాన్ని భావించి కృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదలో ఆ కౌముదకీ స్తోత్రం చేశారు. రాయలవారు చేసినటువంటి ఆ కౌముదకీ స్తోత్రానికి ప్రేరణ ఈ పంచాయుధ స్తోత్రంలో ఉన్నటువంటి ఈ శ్లోకము. ఇటువంటి శ్లోకముల చేత ప్రభావితమైనటువంటి కవితా ధార ధనుజేంద్ర సాల్వపుర హేమమణి వరణంబు సంగతంబై దివినాత్మ కంకణములందు కంకణమయ్యనట్టి కౌమోదకి మొదకీలిత సముజ్వల కల్పకమాల్య అంటే ఆ శబ్దధార కూడా, ఆ కవితా శిల్ప సౌందర్యం కూడా, ఆ గదాయుధం ఎంత విజృంభమాణమైనటువంటి శక్తితో ముందుకు వెళ్ళిందో, పురోగమించిందో, గగన భాగంలో వెళ్ళి రుగ్గు చేసిందో, ఆ విజృంభణ అంతా కూడా రాయలవారి సమాసాలలో వ్యంజమానం అవుతూ ఉందన్నమాట. మహాకవులు ఎవరు వర్ణించినా కానీ ఆ కవితా శిల్ప సౌందర్య సాక్షాత్కారం అన్నది అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అనుభూయమానం చేసుకొని క్రాంతదర్శనంలో చూసినటువంటి ఆ దివ్య దృశ్యాలనే అక్షరబద్ధం చేస్తారు. కాబట్టి ఆ విధంగా అక్షరబద్ధం చేసినటువంటి పద్యం ఆముక్తమాల్యదలో ఉన్నది. దానికి ప్రేరణ ఈ పంచాయుధ స్తోత్రంలో ఉన్నటువంటి ఈ కౌముదకీ స్తోత్రము అనే భావన. అంత పవిత్రమైనటువంటి ప్రచండమైనటువంటి ఆ గదాయుధాన్ని నేను ఆశ్రయిస్తూ ఉన్నాను, మనసా వాచా కర్మణ ఆశ్రయిస్తూ ఉన్నాను అనే భావన ప్రపన్నులకు దాసులకు కలిగినప్పుడు తప్పకుండా అది ఒక ఆత్మ సంరక్షణ బంధురమై ఉంటుంది అనే భావాన్ని మనం గుర్తించాలి.